నమస్తే అండి. ఈరోజు మనం ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ వారి కావ్యతేజ అనేటువంటి వెరైటీలో 6 అడుగుల మనకి కావ్యతేజ తోటలో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి ఊటుకూరు గ్రామంలో చిమరావారి తోటలో ఉన్నాము. ఇది చూసినట్టయితే ఖచ్చితంగా మనకి 6 అడుగులు 5.5 పక్కా ఉందండి. రైతులు అందరూ చూడండి, ఇది పై వరకు కూడా మనకి బాగా చిక్కడి కాపుతోటి నాణ్యంగాను మనకి ఈరోజు డేట్లో జనవరి 31వ తారీఖు నాడు మనం ఈ ఫీల్డ్లో ఉండటం జరిగింది. చాలా అద్భుతంగా ఉందండి తోట. ఇప్పటికి కూడా ఎక్కడ నల్లి అనేది లేదు. పై వరకు కూడా పూత పిందెతోటి పూత అంతా కూడా కాయ అవుతుంది. ఎంతో రకాలుగా కింద తాలు అవుతున్నటువంటి తరుణంలో కూడా మనకి కింద నుంచి కూడా ఇక్కడ దీనిలో మనకి తాలు చాలా తక్కువ. ఇది ఎక్కడ ఏ మొక్క చూసినా కూడా 5.5 నుంచి 6 అడుగులు హైట్ అయితే వచ్చింది. చాలా చిక్కడి కాపుతోటి నాణ్యమైనటువంటి మంచి వెరైటీ అని అయితే 100% చెప్పొచ్చు. ఇక్కడ చూడండి సార్, అసలు గుత్తులుగా ఎక్కడికక్కడే అసలు తీయది కాకుండా పందిరిగా వేసేసింది కాపు. అసలు చూడండి ఎంత కాపు ఉందో. ఎక్కడ చూసినా కూడా మీకు అది కొన్ని తంతెలు అసలు అందుకోదు కాదు, మనం తీయది కాదు. దగ్గర 6 ఫీట్స్ మనకి ఎక్కడ తగ్గదండి. 5.5 నుంచి 6 అడుగులకి పక్కా ఉంటుంది. మీరు ఎక్కడైనా చూడండి వీడియో క్లియర్గా మీకు మాకంటే మించిపోయిన హైట్ కాసి ఉంది. ఇది చూడండి ఎంత గుత్తులు ఉందండి. కాయ సైజ్ అయితే నాణ్యత చెప్పే పని లేదు. మీకు మంచి సైజు పొడవు ఉంది, కలర్ ఉంది, మంచి నాణ్యత కలిగినటువంటి రంగు, మంచి వెరైటీ అండి. ఇది నాణ్యమైనటువంటి వెరైటీ. ఇది కావ్య ప్రజ్వల్ సీడ్స్ వారి కావ్య. చూడండి ఎంత చిక్కగా ఉందో. పై కాపే కాదు సార్, అంతా కూడా కింద నుంచి కూడా అట్లానే ఉంటుంది. ఇదిగోండి ప్రతి కొమ్మ కూడా ఏమి కాపు కాసింది. అంత గుత్తులు కాసి వదిలిపెట్టింది. ఇది కూడా చూడండి సార్, నాకంటే హైట్ ఉంటుంది ఇది. నేను 5'7" అట్లా ఉంటాను. నాకు ఎక్కడ తగ్గల హైట్. సరే అదిగోండి ఆ తంతి చూడండి పైన ఇంకా పూత పిందెలోనే ఇంకా 6 తర్వాత కూడా ఇది ఎదుగుదల అయితే ఆగలేదు. ఇంకా తోట మంచి హైట్ వచ్చేటట్టుంది, ఇంకా వస్తుంది. పైన అంతా కూడా పిందె సైజు ఉంది. మొత్తం జనవరి ఎండింగ్ సార్, ఈరోజు లాస్ట్ డే, జనవరి లాస్ట్ డే ఇది. అయినా కూడా ఎక్కడ తగ్గలేదు. చూడండి హైట్